నమస్కారం, చెరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు దాల్ ముడి మిక్చర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. ఈ మసూర్ దాల్ తీసుకున్నాను. ఇక్కడ 1 కప్ మసూర్ దాల్ తీసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టి ఇట్లా ఆరబెట్టాను. ఇవి నానబెట్టి ఆరబెట్టాక ఇలా ఉంటాయి. శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, వెల్లుల్లి దంచిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడా. తయారు చేసుకునే విధానం: ముందుగా ఫస్ట్ మనం కారపూస చేసుకోవాలి. సో ఇక్కడ 1 కప్పు శనగపిండి, అలాగే మనము వాముని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాము. ఇంతే క్వాంటిటీ మిక్సీ జార్లో తిరగదు కాబట్టి ఇందులో ఒక ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న వాము ఇంకా శనగపిండిని దీంట్లోకి వేసేసుకొని, అలాగే మిగతా బియ్యం పిండి కూడా వేసి, అందులోకి పసుపు, కారపొడి, అలాగే సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా, మళ్ళీ సాఫ్ట్గా కాదు మళ్ళీ హార్డ్గా కాదు, మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కారపూస వేసే పీట తీసుకున్నాను. ఇందులో కారపూస స్టార్ పెట్టేస్తాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ పిండిని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. లేదా ఇలా చూసుకోండి. ఇప్పుడు తిప్పాలి. కారపూసని ఆయిల్లో తిప్పేసుకోండి. స్లోగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది దీన్ని కలవడానికి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది నాకు 1 మినిట్ పట్టింది చేసుకోవడానికి. ఇప్పుడు తీసేసి వేసుకున్నాను. అలా జాలీలో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా కారపూసని కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కారసేవ్ అన్నీ చేసేసుకున్నాము. సో ఇక్కడ ఈ దాల్ పప్పు తీసుకొని ఇలాగా చిటికెడు నూనెలోకి వేసుకోవాలి. జాగ్రత్త అండి, చిట్లే ఛాన్స్ ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని వేసుకోవాలి. చిట్లిపోతూ ఉంటుంది. సో మూత పెట్టాలి. అదిగో చిట్లే స్టార్ట్ అవుతుంది. ఇది చిట్లడం కూడా ఆపై ఇలా వేయించుకోవాలి. ఇలా పొట్లు చిట్లి ఇట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలానే మిగతావి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచిన వెల్లుల్లి వేసి కొంచెం ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి హాఫ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. కొంచెం దూరంగా ఉండాలి, ఇక్కడ చిక్కుతుంది. హుషార్. ఇక్కడ ఈ కరివేపాకు ఫ్రై చేసేసాం కదా, తీసేద్దాము. ఇలా జల్లెడలో తీసేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది.
ఇందులోకి వెల్లుల్లి ఇంకా కరివేపాకుని వేసేసి ఇప్పుడు కారపూసని క్రష్ చేసుకోవాలి. ఇలా అంటేనే అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ వేయించిన పప్పు, ఇందులోకి జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, గరం మసాలా ఇంకా కారపొడి వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసి దీన్ని టాస్ చేసేసుకోవాలి. అంతే, దాల్ ముడి మిక్చర్ రెడీ. ఒకవేళ మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి.